మాట్లాడేందుకు మనతో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది ప్రాణాలైతే కోల్పోయారు, ఇంకా ఆసుపత్రిలో ఎంతమంది చికిత్స పొందుతున్నారు? అధికారికంగా చాలా దురదృష్టమైన సంఘటన జరిగింది. అది యాక్సిడెంట్ లో ఆర్టీసీ బస్సుకు సంబంధించి ప్రయాణం చేస్తా ఉన్న ప్రయాణికులు ఒకవైపు నుంచి రోడ్డు, ఇంకో వైపు నుంచి మరి ఈ కంకర తీసుకుపోతా ఉన్న ట్రక్, ఆ ట్రక్ దూసుకుపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరి వెంటనే అధికారులందరినీ కూడా ఆదేశించి ఆ సైట్ మీద పంపించి వెంటనే పరిస్థితిని తెలుసుకోవటం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు మాకు అధికార లెక్కల ప్రకారం ఇప్పుడు మా కలెక్టర్ గారి నివేదిక ప్రకారం 19 మంది చనిపోవటం జరిగింది, 26 మంది ఇంజూర్ అయింది. కొంతమందికి సీరియస్ గా, కొంతమందికి ఇంకా కూడా ప్రాథమిక చికిత్స జరుపుతా ఉన్నాం. కేవలం హాస్పిటల్లో, అదేవిధంగా అక్కడ ఉన్న మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో చికిత్స జరుపుతా ఉన్నాము. క్షతగాత్రులందరికీ సంబంధించి ఈ విధమైన సంఘటన సంబంధించి వెంటనే మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేపట్టాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. వారందరికీ సంబంధించి ఎవరైతే ఇంజూర్ అయ్యారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం కల్పిస్తాం, అందరికి కూడా ఆదుకునే కార్యక్రమం చేస్తాం. సార్, మనము విజువల్స్ లో కూడా చూసాము, చాలా మంది ప్రయాణికులు కూడా ఆ కంకర ఏదైతే ఉందో కంకర మీద పడి దాంట్లో కూరుకుపోయినట్టుగా కూడా విజువల్స్ మనం చూసాము. సో సహాయక చర్యలు ఎలా చేపట్టారు, ఎలా కొనసాగుతున్నాయి ఘటనా స్థలంలో? ఇప్పటి వరకు మొత్తం పొద్దున తెలిసిన 5 నిమిషాల లోపలనే మొత్తం యంత్రాంగం, పోలీసు యంత్రాంగం, ఇటు రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై సైట్ మీద చేరుకొని అక్కడ సంఘటనకు సంబంధించిన వివరాలు తీసుకొని వెంటనే దానిపైన చర్య తీసుకోవటం జరిగింది. ఎవరు ఇంకా మనకి ఇంకా చనిపోయేవారు ఇమ్మీడియట్ గా ఆ సంఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా శ్వాస ఆడక కూడా చనిపోవటం, నెత్తిపైన రాళ్ళు పడటం, చనిపోవటం, అంత స్పీడ్ తో ఆ ట్రక్ తో రావటం, దానివల్ల కూడా పెద్ద ప్రమాదం జరిగింది. దానికి మిగతా వారందరినీ కూడా ఎవరైతే ఇంజూర్ అయినారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కు తరలించడం జరిగిందండి. అక్కడ ఇప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కూడా అందరినీ కూడా తీసుకెళ్లడం జరిగింది. సార్, ఇప్పుడు ఘటన జరిగిన ఇదే ప్లేస్ లో ఇంతకు ముందు చాలా ఘటనలు ఇలాంటివి జరిగాయి. సో ఇరుకైన రోడ్డు వల్ల ఇప్పుడు ఈ ఘటన జరిగింది అని కూడా చెప్తున్నారు. సో దీనిపైన మీరు ఎలాంటి ఫ్యూచర్ లో చర్యలు తీసుకుంటారు, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ప్రాథమికంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే ఆ రోడ్ వెడల్పు చేయాలని మా ప్రభుత్వం రాగానే వెంటనే నిధులు కూడా కేటాయింపు చేయడం జరిగింది. కొంతమంది అక్కడ ఉన్న సొసైటీస్ కి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ కు పోవటం, ఆ రోడ్డుకు సంబంధించిన కొన్ని టెక్నికల్ అంశాల విషయంలో అది ఆగిపోవటం జరిగింది. సో డెఫినెట్లీ ఆ రోడ్డు అనేది వెడల్పు చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందనే మా ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసి కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన నిధులను కూడా దాంట్లో దౌటైల్ చేసి ఈరోజు మేము మొదలు పెడతా ఉన్న తరుణంలో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇవ్వటం వల్ల అది ఆగిపోవటం జరిగింది. సో దాన్ని ఖచ్చితంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి మేము మొదలు పెట్టాం. దాన్ని కూడా అతి త్వరలో కూడా పరిష్కారం చేసి వారికి ఉన్న అనుమానాలు కానీ, ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన అనుమానాలు కానీ, ఇంకేమన్నా వారి టెక్నికల్ అంశాల్లో చేసిన ప్రతి వారం దాని వెనకాల మరి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వారికి ఉన్న అనుమానాలు ఏమో చెట్ల గురించి, వీటి గురించి వాటన్నిటిని కూడా నివృత్తి చేసి ముందుకెళ్లే ప్రయత్నంలోనే యుద్ధ ప్రాతిపాదిక మా కలెక్టర్ గారు, ఆ రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తా ఉంది. అంతలో ఈ దుర్ఘటన జరగటం అనేది చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈరోజు మళ్ళీ అదేవిధంగా మా పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షణ ఈరోజు చేస్తా ఉన్నారు, అందరితో అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.